మీకు విషయం చెప్పనా? మా అమ్మమ్మ పాటోలి చాలా చేస్తుందండి. ప్రత్యేకంగా పాటోలి పెచ్చులుంటాయి కదా! వాటికి నేను వీరాభిమానిని. అమ్మమ్మలాగా చేద్దామని ఆ అమ్మ చాలా ప్రయత్నించిందండి. కానీ మేము 16 చుక్కల నూనె వేసేవాళ్ళం కదా! అందుకోసం ఆ రుచి ఎందుకో రాలేదు. ఇలా కాదు నా స్టైల్‌లో చేస్తాను అని మా అమ్మ 3, 4 ప్రయత్నాలు చేసి పువ్వు పాటోలి సక్సెస్‌ఫుల్‌గా హిట్ చేసిందండి. సరే మరి పెచ్చు పాటోలి తిన్నాను, పువ్వు పాటోలి గూడా చూద్దామని రెసిపీ చూస్తే ముందుగుండా గ్రైండర్‌లో 2 గంటల సేపు నానబెట్టిన శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి, అందులో అల్లం ముక్కలు కూడా వేసేసి, ఏమాత్రం నీళ్లు పోయకుండా కచ్చాబచ్చాగా ముందుగా గ్రైండ్ చేసి, అందులో ఉప్పు వేసి, మళ్ళీ ఒక ముద్దగా గ్రైండ్ చేసేసింది. ఇప్పుడు కుక్కర్‌లో పట్టే ఒక గిన్నె తీసుకొని, అందులో కాసంత నెయ్యి రాసి, అది మంచిగా ఈ గిన్నెలో మంచిగా పూసి, ఈ శనగపప్పు ముద్ద కేక్ లాగా వేసిందండి. ఇది గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ పూర్తిగా చేసిన తర్వాత, ఒక కుక్కర్ తీసుకొని, అది స్టవ్ మీద పెట్టి, ఇప్పుడు అమ్మమ్మ తరిగిన గోరుచిక్కుడుకాయ ముక్కలు తీసి ఈ కుక్కర్‌లో వేసి, అందులో గోరుచిక్కుడుకాయలు ఉడికేంత నీళ్లు పోసిందండి. మధ్యలో కొంచెం స్పేస్ చేసింది. అందులో ఈ గిన్నె శనగపప్పు ముద్దుంది కదా! అది ఈ గిన్నె కుక్కర్‌లో పెట్టిందనమాట. ఇది ఒక 5 సుయ్యలు వేసేదాకా ఉడికించడానికి పడేసింది. ఈలోగా ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి, కరివేపాకు కోసేసింది. ఈ కుక్కర్ చల్లారాక ఈ కేక్ గిన్నె తీసి నిజంగానే కేక్‌లా కోసి ఈ ముక్కలు చల్లారబెట్టేసింది. ఫైనల్లీ మూకుడు తీసిందండి. ఒక చక్కనైన మూకుల్లో అందులో 16 చుక్కల నూనె పోసి, ఈ నూనె వేడెక్కిన తర్వాత అందులో మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి ఈ పోపు చిటపటలాడిన తర్వాత ఇందాక తరిగింది కదా ఉల్లిపాయలు అవి, ఉప్పు, పసుపు వేసి ఇవి వేగేలోగా చల్లారని కేకు ముక్కలు గ్రైండర్‌లో వేసి చిన్నగా గ్రైండ్ చేస్తే పువ్వులా అయిపోతాయండి. ఇప్పుడు ఈ పువ్వులా తయారైన పప్పు ఈ మూకులో వేసి, ఈ పోపు ఈ పప్పుకి పట్టించి, అందులో ఉడికిన గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసిందండి. అమ్మకి ఈ నీళ్లు వేస్ట్ చేయడం ఇష్టం లేదండి. అందుకోసం ఇవే నీళ్లు మూకుల్లో కూడా వేసి మంచిగా అన్నీ కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసింది. ఇది మంచిగా అయ్యేలోగా అన్నం పెడదామని అనుకునేలోగా నేను తట్టుకోలేక ఓ కప్పులో ఈ పువ్వు పాటోలి వేసి తిన్నాను. అబ్బా! అద్దురు అదరసండి. ఇంత మంచిగా ఉంటుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి.